ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము నవమస్కందము. ఇతరుల చేత చక్కగా పూజింపబడేవాడవు, రాజులలో శ్రేష్ఠుడు, గురి తప్పని బాణ సమూహంతో శత్రురాజులను చీల్చేవాడు, గొప్ప సైన్యానికి కూడా భీతి కలిగించేవాడు, సైన్యాధిపతుల దృష్టిలో మాన్యుడు అయిన నీ తండ్రి అభిమన్యుడు గొప్ప కీర్తి మహిమతో కురువంశకర్త అయ్యాడు. ఆ అభిమన్యునికి ఉత్తరయందు నీవు జన్మించావు. ద్రోణసుతూపు వేడిమి బాణం ప్రాణంబుల బాసి హరికృపా దర్శన సంత్రాణంబునా బ్రతికితే కోక్షి కాక్షోణీశ్వరమున్ను నీ శిశుత్వము వేళన్. రాజా, పూర్వము నీవు గర్భస్థ శిశువుగా ఉన్నావు. అలా ఉన్నప్పుడు అశ్వత్థామ యొక్క బాణాగ్నికి ప్రాణాలు కోల్పోయి శ్రీహరి దయతో దర్శనమియ్యగా ఆయన యొక్క శక్తితో బ్రతికావు. జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే నలుగురు నీ కొడుకులు. వీరిలో నీవు తక్షకాహిని హతుండవని విని సకల సర్పలోక సంహృతముగా సర్పయాగమింక జనమేజయుడు సేయగలడు పూర్వరోష కలితుడగుచు. జనమేజయుడు నీవు తక్షకుడు అనే సర్పం చేత చనిపోయావని విని సమస్త సర్పకులాన్ని సంహరించడానికి రోషంతో ఇకపై సర్పయాగం చేస్తాడు. అంతేకాదు, అతడు భూమండలాన్నంతా జయిస్తాడు. కావశేయుడు అనే వానిని పురోహితునిగా చేసుకొని అశ్వమేధ యాగము చేస్తాడు. అతనికి శతానీకుడు జన్మిస్తాడు. అతడు యాజ్ఞవల్కుని వద్ద వేదాలను చదివి కృపాచార్యుని వలన విద్య నేర్చుకుంటాడు. సౌనకుని వలన ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. శతానీకునికి సహస్రానీకుడు, వానికి అశ్వమేధజుడు, అతనికి ఆసీమ కృష్ణుడు, అతనికి నీచకుడు జన్మిస్తారు. ఆ నీచకుడు హస్తినాపురం గంగానదిచే ముంపుకు గురి కాగా కౌశాంబిలో నివసిస్తాడు. అతనికి ఉప్తునికి చిత్రరథుడు, అతనికి సుచిరథుడు, అతనికి వృష్టిమంతుడు, అతనికి సుషేనుడు, అతనికి సుపీతుడు, అతనికి నృచక్షువు, అతనికి సుఖానిలుడు, సుఖానిలుడికి పరిప్లవుడు, పరిప్లవునికి మేధావి, మేధావికి సునయుడు, అతనికి నృపంజయుడు, అతనికి దూర్వుడు, దూర్వునికి నిమికి బృహద్రథుడు, అతనికి సుదాసుడు, అతనికి శతానీకుడు, అతనికి దుర్ధమనుడు, అతనికి విహీనరుడు, అతనికి దండపానికి మితుడు, అతనికి క్షేమకుడు, అతనికి బ్రహ్మక్షత్రుడు పుడతారు. బ్రహ్మక్షత్రుడు కలియుగంలో వంశం లేనివాడై దేవతలు ఋషుల చేత సత్కరింపబడి చనిపోతాడు. జగతినిట మీద బుట్టెడు మగధాదీశ్వరుల నిఖిల మనుజేశ్వరులన్ నిగమాంత విధుల చెప్పెద సుగుణాలంకార ధీర సుభగ విచార. సుగుణాలు అలంకారంగా కలిగిన వాడవు, దివ్యమైన ఆలోచనలు కలవాడవు, ధీరుడవు. విను, ఇకపైన భూమిపై పుట్టబోయే మగధకు ఏలికలైన వేదాంతవేత్తులైన సమస్త రాజులను గురించి చెప్తాను. జరాసంధుని కొడుకైన సహదేవునికి మార్జారి, అతనికి శృతశ్రవుడు, అతనికి అయుతాయువు, అతనికి నిరమిత్రుడు, ఆ నిరమిత్రుడికి సునక్షత్రుడు, అతనికి బృహత్సేనుడు, అతనికి కర్మజిత్తునికి శృతంజయుడు, అతనికి విప్రుడు, విప్రునకు శుచికి క్షేముడు, క్షేమునికి సువ్రతుడు, సువ్రతునికి ధర్మనేత్రుడు, అతనికి శృతుడు, అతనికి దృఢసేనుడు, ఆ దృఢసేనునికి సుమతికి సుబలుడు, వానికి సునీతుడు, అతనికి సత్యజిత్తుకు విశ్వజిత్తు, అతనికి పురంజయుడు జన్మిస్తారు అని చెప్పి ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. వినుము మగధ దేశ
విభులు జరాసంద ప్రముఖ ధరణిపతులు ప్రభలయసులు వీరు కలియుగమున వేయేండ్ల లోపల బుట్టి గిట్టగలరు భూవరేంద్ర. ఓ రాజా విను, మగధ దేశానికి అధిపతులైన జరాసంధుడు మొదలగు రాజులు మిక్కిలి కీర్తిమంతులు. వీరు కలియుగంలో 1000 ఏళ్ల లోపుగానే పుట్టి చనిపోతారు. యయాతి కొడుకైన అనువుకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే 3 పుట్టారు. వారిలో సభానరునికి కాలనాథుడు, అతనికి సృంజయుడు, అతనికి పురంజయుడు, అతనికి జనమేజయుడు, వానికి మహాశాలుడు, అతనికి మహామనసుడు, వానికి ఉసీనరుడు, తితిక్షువు అనే 2 పుట్టారు. ఆ 2 ఉసీనరునికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే 4 జన్మించారు. వారిలో శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అనే 4 పుట్టారు. తితిక్షునికి వృషధ్రదుడు, వానికి హేముడు, హేమునికి సుతవుడు, వానికి బలి పుట్టారు. ఆ బలికి అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్రుడు అనే పేరు కలిగిన 6 కొడుకులు పుట్టారు. వారంతా తూర్పు దేశానికి రాజులై దేశాలకు తమ తమ పేర్లను పెట్టి ఏలుకున్నారు. సువీరునికి సత్యరథుడు, అతనికి ధివిరథుడు, అతనికి ధర్మరథుడు, ఆ ధర్మరథునికి చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడే రోమపాదుడు అని ప్రసిద్ధి చెందాడు. సంతతి లేని కతంబున జింతించుచునుండనతని చెలికాడగు ధీమంతుడు దశరథుడ తనకి సంతతిగానిచ్చినాత్మజను శాంతాఖ్యన్. రోమపాదుడు సంతానం లేకపోవడం చేత విచారిస్తూ ఉంటే అతని స్నేహితుడు బుద్ధిమంతుడు అయిన దశరథుడు తన కుమార్తె శాంతను అతనికి సంతానంగా ఇచ్చాడు. అప్పటి నుండి రోమపాదుడు శాంతను తన కూతురుగా స్వీకరించి కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ రాజు తన రాజ్యంలో కొంతకాలం పాటు వర్షాలు లేకపోవడంతో దిగులు చెంది విభాండకుని కొడుకైన ఋష్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయని పెద్దల వలన తెలుసుకొని ఆ రాజు ఋష్యశృంగుని ఘోర తపోనియము తెచ్చు కొరకై పనిచన్ వారసతులనే పరులను ధారస్తన భార భీరుతర మధ్యగలన్. ఆ రాజు ఘోర తపోనిష్ట కలిగిన ఋష్యశృంగుని తేవడానికి నేర్పు కలిగిన స్తనభారానికి మిక్కిలి భయపడిన నడుములు గల వారవనితలను పంపాడు. వారు వెళ్ళారు. కాంతలారమెకము గన్నది మొదలుగా నాడు వారి నెరుగడడవిలోన గోచి బిగియగట్టుకొని నవాయావడుగని మత్తి కాని రతికి మరపవలయు. తమలో తాము చెరుడారా, మృగం కడుపును పుట్టినది మొదలుకొని ఇతడు ఆడువారిని ఎరుగడు. ఆ అడవిలో గోచి బిగించి కట్టుకొని ఉన్న ఈ బ్రహ్మచారిని మన్మథ క్రీడకు అలవాటు చేయాలి అని అనుకుంటూ ఆడుచు జేవులకు నింపుగా బాడుచు నాలోక నిశిత బాణౌఘములన్ వీడుచుడగ్గర నోడుచు జేడియలా తపసి కడకు జేరిరి గలపన్. ఆ కాంతలందరూ ఆడుతూ చెవులకు ఇంపుగా పాడుతూ చూపులనే వాడి బాణాలను వదులుతూ అతనిని సమీపించడానికి భయపడుతూ ఆ మునిని కలతబెట్టడానికి మెల్లగా అతని వద్దకు చేరారు. అప్పుడు అతడు వారిని చూచి మిగతాళి నీల దమ్మిళ్ళ భారంబులు చారు జటా విశేషంబులనియో భర్మాంచలోజ్వల ప్రభదు కూలంబులు తత చర్మ వస్త్ర భేదంబులనియో బహురత్న కీలిత భాసురహారంబులధిక ద్రుద్రాక్షమాలాదులనియో మలయజ మృగనాభిమహితలే పంబులు బహువిధ భూతిలే పంబులనియో మధుర గానంబు శృతియుక్త మంత్రజాతులనియు వీణెలు దండంబులనియు సతులమూర్తులెన్నడు ఎరుగని ముగుద తపసి వారిదా పశులనిడాయ వచ్చి మృక్కే.
తుమ్మెదల ముసిరిన వారి దట్టమైన జుట్టుముడులను చూచి అందమైన జటా విశేషాలు అనుకున్నాడు. బంగారు అంచులతో మెరిసిపోతూ ఉన్న పట్టు చీరలను చూచి పెద్ద పెద్ద చర్మ వస్త్రాలు అనుకున్నాడు. రత్నాల హారాలను, రుద్రాక్షమాలని, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన లేపనాలను విభూతి పూతలని అనుకున్నాడు. వారు పాడే పాటలను శృతియుక్తంగా ఉండే మంత్రాల సమూహాలని, వీణలు మునులు ధరించే దండాలని అనుకున్నాడు. ఆడువారి రూపాలను ఎన్నడూ చూసి ఎరుగని ఆ అమాయకపు ముని వారిని తాపసులు అనుకొని సమీపించి వారికి నమస్కరించాడు. ఇలా దగ్గరికి వచ్చి నమస్కరించిన ఋష్యశృంగుని చూచి నవ్వుతూ వారు కూడా సమీపించారు. క్షేమమేయని సతుల్సేతుల గృచ్చి కర్కశక చెంబుల మోవ గౌగిలించి చిరతపో నియతిడశితి గదాయని మోము కంఠంబు నాభి అంగళయుబుడికి క్రొత్త దీవనలివి గొనుమని వీణుల పొంత నాలుకుల జప్పుళ్ళు చేసి మావనంబుల పండ్లు మంచివి తినుమని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసగి నూతనాజినంబును నుపిది ఏలని గోచి విడిచి మృదు కూలమిచ్చి మౌని మరగజేసి మా పర్ణశాలకు బోధమనచు గుంచు బోయిరతనే. క్షేమమా అని అడుగుతూ ఆ వారకాంతలందరూ అతనిని చేతులతో గట్టిగా పట్టుకొని కఠినమైన స్తనాలను ఆంచి కౌగిలించుకున్నారు. చిరకాలం నియమంగా తపస్సు చేసి అలసిపోయావు కదా అని అంటూ ముఖాన్ని, కంఠాన్ని, నాభిని పూర్తిగా తడిమారు. ఇదిగో ఇవి కొత్తగా ఉండే దీవెనలు గ్రహించు అంటూ చెవుల దగ్గర నాలుకలతో చప్పుళ్ళు చేశారు. మా వనంలోని పండ్లు ఇవి, మంచివి తిను అని ఎన్నో భక్ష్యాలను ప్రేమగా పెట్టారు. ఇదిగో ఈ వస్త్రం క్రొత్తది, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అని గోచిక బదులుగా మరి మెత్తని పట్టు వస్త్రాన్ని ఇచ్చారు. ఆ మునిని మచ్చిక చేసుకున్నారు. మా పర్ణశాలకు వెళ్దామా అంటూ అతనిని కూడా తీసుకొని పోయారు. ఆడులేడికి పుట్టిన ఋష్యశృంగుడు ఆ ఆడువారి కడగంటి చూపుల పాశాలకు కట్టుబడి అప్పుడు ఆ ఆడలేడికి పుట్టినటువంటి ఆ ఋష్యశృంగుడు ఆ యొక్క మహిళల, ఆ ఆడవారి కడగంటి చూపు అంటే క్రీగంటి చూపులో యొక్క పాశాలకు కట్టుబడిపోయాడు. వారి వెంట వెళ్ళాడు. ఆ రీతిగా వారితో కలిసి రోమపాదుని వద్దకు వెళ్ళగా అతడు తన ముద్దుల కూతురు శాంతను ఇచ్చి పెళ్లి చేశాడు. అతనిని తన నగరంలోనే ఉంచుకున్నాడు. ఆ మునీశ్వరుడు రాగా వర్షానికి ప్రతిబంధకంగా ఉన్న దోషం తొలగిపోయి వర్షం కురిసింది. ఆ నృపాల చంద్రుడన పచ్చుడై ఉండనెరిగి ముని కులేంద్రుడింద్రుగూర్చి ఇష్టిశేషి సుతులనిచ్చెనాతని కృప భంక్తిరథుడు పిదపబడసె సుతులా. ఆ రాజుకు సంతానం లేదు అని తెలుసుకొని ఆ మునీశ్వరుడు ఇంద్రుని గూర్చి యజ్ఞం చేశాడు. చేసి అతనికి కొడుకులు కలిగేలా చేశాడు. అతని దయ వల్లనే దశరథుడు కూడా తర్వాత కొడుకులను పొందాడు. ఆ రోమపాదునికి చతురంగుడు, అతనికి పృథులాక్షుడు, అతనికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అనే ముగ్గురు కొడుకులు పృథులాక్షునికి కలిగారు. వారిలో బృహద్రథునికి బృహన్మనసుడు, అతనికి జయద్రథుడు, జయద్రథునికి విజయుడు, వానికి సంభూతి అనే భార్య యందు ధృతి, ఆ ధృతికి దృఢవ్రతుడు, ఆ ధృతవ్రతుడికి సత్యకర్ముడు, అతనికి అతిరథుడు జన్మించారు. కుంతి పిన్ననాడు గోరి సూర్యుని బొంద బిడ్డడు దితడైన బెట్టెబెట్టి గంగ నీట విడువగని అతిరథుడంత కర్ణుడనుచు కొడుకు గారవించే. ఈ విధంగా కుంతి చిన్నప్పుడు సూర్యుని ఆరాధించి అతనిని పొందింది. అలా పొందగా కొడుకు పుట్టాడు. అతన్ని పెట్టిలో పెట్టి గంగ నీటిలో విడిచిపెట్టింది.
అతిరథుడు ఆ పిల్లవానిని చూచి కర్ణుడు అని పేరు పెట్టుకొని కొడుకుగా పెంచుకున్నాడు. కన్యకు పుట్టిన కర్ణుడు ఈ రీతిగా అతిరథునికి కొడుకై. ఈ విధంగా కన్యకు పుట్టినటువంటి కర్ణుడు ఈ రీతిగా అతిరథునికి కొడుకుగా ఉన్నాడు. అలా కొడుకు అయిన తర్వాత కర్ణునకు వృషసేనుడు పుట్టాడు. ఆ యయాతికి కొడుకైన ద్రుహ్యునికి బభ్రుసేతువు, మరి అతనికి ఆరబ్ధుడు, ఆ ఆరబ్ధుడికి గాంధారుడు, అతనికి ఘర్ముడు, వానికి గురుతుడు, అతనికి దుర్మధుడు, దుర్మధునికి ప్రచేతసుడు, ప్రచేతసునికి 9 కొడుకులు పుట్టారు. వారందరూ కూడా మ్లేచ్చులకు అధిపతులై ఉత్తర దిక్కునే ఆశ్రయించారు. తుర్వసునికి వహ్ని, వహ్నికి భర్గుడు, ఇతనికి భానుమంతుడు, అతనికి త్రిశానువు, ఆ త్రిశానువుకు కరంధముడు, అతనికి మరుత్తుడు పుట్టారు. అతనికి యయాతి శాపం వలన మరి సంతానం కలగలేదు. ఇక యదువంశ చరిత్ర. అనఘయయాతి పెద్ద కొడుకైన యదుక్షితిపాలు వంశమున్ వినిన బటించి నన్నరుడు వెండియు బుట్టడు ముక్తి బొందునయ్యనుపమమూర్తి విష్ణుడు నరాకృతి బొంది జనించెగావునన్ వినుము నరేంద్ర నా పలుకు వీణుల పండువుగాక చెప్పెదన్. ఓ పుణ్యాత్ముడా, యయాతికి పెద్ద కొడుకైన యదు మహారాజు వంశంలో సాటి లేని ఆకృతి కలిగిన విష్ణుమూర్తి మానవుడై పుట్టాడు. కనుక దానిని గూర్చి విన్నా చదివినా మానవునికి పునర్జన్మ లేదు, ముక్తినే పొందుతాడు. కాబట్టి రాజా, నా మాట విను, నీకు వీణుడు విందుగా తెలియజేస్తాను. యదువుకు సహస్రజిత్తు, ఆక్రోష్టువు, నలుడు, రీపుడు అనేవారు 9 పుట్టారు. వారిలో పెద్దవాడైన సహస్రజిత్తుకు శతజిత్తు కలిగాడు. ఆ శతజిత్తుకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అని 3 కొడుకులు పుట్టారు. వారిలో హేహయునికి ధర్ముడు, ధర్మునికి నేత్రుడు, వానికి కుంతి, కుంతికి మహిష్మంతుడు, అతనికి భద్రసేనుడు, అతనికి దుర్మధుడు, వానికి ధనికుడు, ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుడు అనే 9 పుట్టారు. వారిలో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. హరికళా సంజాతుడైన దత్తాత్రేయు సేవించి సద్యోగ సిద్ధి పొంది బహుయజ్ఞదాన తపంబులు గావించి సకల దిక్కులు గెల్చి జయము తోడా సతతంబు హరినామ సంకీర్తనము చేసి ధనముల నొందియుదార వృత్తి 85,000 భూచక్రంబు ఘనకీర్తి ధన పేరుగాగనేలే ముదిమిలేక తరుణమూర్తి అయ్యురి కీర్తి నమరే కార్తవీర్యుడనగా విభుడు నిజము వాని భంగి నేల ఏలిన ఎట్టి రాజు నెరుగమెందు రాజముఖ్య. ఓ రాజోత్తమ, హరికళ వలన పుట్టిన దత్తాత్రేయుడిని సేవించి ఆ అర్జునుడు చక్కని ఒక సిద్ధిని పొందాడు. అనేక యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేశాడు. అన్ని దిక్కులను గెలిచాడు, జయం పొందాడు. ఎల్లప్పుడూ హరినామ సంకీర్తనాన్ని చేసేవాడు. అన్ని సంపదలను పొంది ఈ భూమండలాన్ని 85,000 సంవత్సరాలు ఉదారంగా గొప్ప కీర్తి కలిగి తన పేరు మీదుగా పరిపాలించాడు. ముసలితనం లేకుండా యవనమూర్తి అయి కార్తవీర్యుడు అనే ప్రసిద్ధికెక్కాడు. ఆ రాజు గొప్ప కీర్తితో వెలుగొందాడు. నిజంగానే ఈ భూమిని వానిలా ఏలినట్టి రాజును ఎప్పుడూ ఎరుగము. ఆ అర్జునునకు పుట్టిన 1000 మంది కొడుకులలో జయధ్వజుడు, సూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనే 5 మాత్రమే పరశురాముని చేతికి చిక్కకుండా తప్పించుకొని బ్రతికారు. ఆ జయధ్వజునికి తాళజంగుడు పుట్టాడు. అతనికి ఔర్వముని ప్రభావం వలన 100 కొడుకులు కలిగారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. మధువుకు వృక్నుడు, అతనికి 100 మంది కొడుకులు పుట్టారు. వారిలో మొదటివాడు వృష్ణి. ఆ మధువు, వృష్ణి అను యదువంశాల వారు క్రమంగా మాధవులు, వృష్ణులు, యాదవులు అని ప్రసిద్ధికెక్కారు.
యదువు కొడుకైన క్రోష్టువునికి వృజివంతుడు, మరి అతనికి స్వాహితుడు, అతనికి భేరుశేకుడు, వానికి చిత్రరథుడు, చిత్రరథునికి శశిబిందుడు పుట్టారు. కృశమధ్యల్పదివేరురంగనల్ కృశమధ్యల్పదివేవురంగనలతో క్రీడం ప్రమోదింప సత్కుశలుండై 10,000 లక్షలు సుపుత్రుల్ భక్తి సేయం చతుర్దశరత్నుండును యోగినాభరగి సప్తద్వీపరాజేంద్రుడై శశిబిందుడు నీతిమంతుడమరన్ సత్కాంతి పూర్ణేందుడై. గొప్ప నీతిమంతుడైన శశిబిందుడు 10,000 మంది భార్యలు క్రీడలతో ఆనందింపజేస్తూ ఉండగా, నేర్పు కలిగిన 10,000 లక్షల మంది కొడుకులు భక్తితో సేవిస్తూ ఉండగా, 14 రకాల శ్రేష్టమైన వస్తువులను పొంది కూడా యోగిగా ప్రసిద్ధికెక్కాడు. నిండు చంద్రునిలా కాంతిమంతుడై సప్తద్వీపాలకు కూడా రాజై వెలుగొందాడు. అతని మొత్తం కొడుకులలో ముఖ్యులైన వారు 6. వారిలో పృథుశ్రవుడు అనే వానికి ధర్ముడు పుట్టాడు. అతనికి ఉశనుడు పుట్టాడు. అతడు 100 అశ్వమేధాలు చేశాడు. ఆ ఉశనునికి రుచకుడు పుట్టాడు. ఆ రుచకునికి పురుజిత్తు, రుక్ముడు, రుక్మేష్వు, పృథువు, జాముకుడు అనే 5 పుట్టారు. వారిలో జామకుడు తొట్రుకొల్చెడు సైభ్యతోడి ప్రేమంబున సనపత్యుడయ్యును నన్య భార్యంగైకొన కొంతకాలంబునకు పోయి పగవారి ఇంటను బలిమి బట్టి ఒక కన్యదేరిపైను నిచితోర్తే రంగ జననాదు కన్యను సైభ్యసూచి కోపించి మానవకు హక ఈ పడుచుకు తెచ్చియునేనుండదేరి మీద పెట్టినాడవనచు బిరుసులు పలుకంగనతడు వలికెనంత నతివతోడా నాకు గోడలింత నమ్ము మీ లలితాంగి సవతి కాదు నీకు సత్యమనుచు. సత్యమనుడు తనకు తడబాటు కలిగించే సైభ్యయందు ప్రేమ చేత సంతానం లేకపోయినా ఇతర భార్యలను తను చేపట్టలేదు. కొంతకాలానికి శత్రువులను గెలిచాడు. వారి ఇంటి నుండి బలవంతంగా ఒక కన్యను రథంపై కూర్చోబెట్టి తీసుకువచ్చాడు. రథంలో ఉన్న రాజును కన్యను చూచి సైభ్య కోపించి, కపటాత్ముడా, నేనుండగానే ఈ యువతిని తెచ్చి రథం ఎక్కించావు అని నిష్ఠూరంగా మాట్లాడింది. అప్పుడు అతడు, ఈమె నా కోడలు, ఇది నమ్ము, ఈ సుందరి నీకు సవతి కాదు, ఇది నిజం అన్నాడు. ఆ సమయంలో సైభ్య కొడుకును కంటుంది అని తెలుసుకొని విశ్వేదేవతలు, పితృదేవతలు సంతోషించారు. వారి యొక్క అనుగ్రహంతో తన సవతి మొరగి పెనిమిటి తను బొందిన సైభ్య మరి విదర్భునింగనియే తనయుగని జామకుండును దన తెచ్చిన కన్య తెచ్చి తనయునకిచ్చెన్. తనకు సవతి లేకుండా చేసి భర్త తననే పొందడంతో సైభ్య విదర్భును కన్నది. కొడుకును కన్న జామకుడు కూడా తాను తెచ్చిన కన్యను కొడుకుకిచ్చి వివాహం చేశాడు. ఆ కన్యకయందు విదర్భునికి కుసుడు, క్రుధుడు, రోమపాదుడు పుట్టారు. ఆ రోమపాదునికి బభ్రువు, అతనికి విభువు, అతనికి కృతి, వానికి ఉసికుడు, ఉసికునికి చేది, అతనికి చైద్యుడు మొదలైన వారు పుట్టారు. క్రుధునకు కుంతి, వానికి దృష్టి, అతనికి నిర్వృతి, అతనికి దశార్హుడు, దశార్హునకు వ్యోముడు, అతనికి జీమూతుడు, అతనికి వికృతికి భీమరథుడు, అతనికి నవరథుడు, అతనికి దశరథుడు, అతనికి శకునికి కుంతికి దేవరాతుడు, అతనికి దేవక్షత్రుడు, అతనికి దేవక్షత్రునకు మధువు, అతనికి కురువసుడు, ఆ కురువసునకు అనువు, అతనికి పురుహోత్రుడు, అతనికి అంశువు, అతనికి సాత్వతుడు, అతనికి భజమానునకు సాత్వతుడు, ఆ సాత్వతునికి భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృదుడు, అందకుడు, మహాభోజుడు అనే 7 కొడుకులు పుట్టారు.
వారిలో భజమానుడికి మొదట భార్య యందు నిమ్రోచి, కంకణుడు, వృష్ణి అనే ముగ్గురు, రెండవ భార్య యందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అనే ముగ్గురు పుట్టారు. దేవాపృధునికి బబ్రువు పుట్టాడు. వీరిద్దరి మహిమలను గూర్చి పెద్దల శ్లోక రూపంలో చెప్పారు. ఆ శ్లోకార్థం ఏమిటంటే, వినుముదూరంభునం దేమి వినుచునుండు మదియచూతుముడగ్గర నరుగుదేరా, నరులలో బబ్రు కంటే నున్నతుడు లేడు, యోజదేవా పృథునకెన యొరుడు గలడే. విను, దూరంగా ఉండి వాని గురించి ఏమి వింటామో, దగ్గరకు వెళ్ళినా అదే చూస్తాము. మానవులలో బబ్రుని కంటే శ్రేష్ఠుడు లేనే లేడు. దేవాపృథునికి సాటి రాగలవారు ఎవరూ లేరు. 14 వేవురు నరువది వేవురు నరులు ముక్తి వడసిరి, బభ్రుండుదితుడు దేవాపృథుడును బదపడి యోగంబుదెలియ బలికెన కథనన్. బభ్రువు దేవాపృథుడు యోగం గురించి వివరంగా చెప్పడం వలన వారి వంశంలో వారు క్రమంగా 14,065 మంది ముక్తిని పొందారు. ఆ తర్వాత మహాభోజుడు మిక్కిలి ధర్మబుద్ధి కలిగినవాడు. వాని వంశంలోని వారు భోజులు అని పిలువబడ్డారు. వృష్ణికి సుమిత్రుడు, యుధాజిత్తు పుట్టారు. వారిలో యుధాజిత్తుకి శని, అనమిత్రుడు జన్మించారు. అనమిత్రునికి నిమ్నుడు, అతనికి సత్రాజిత్తు, ప్రసేనుడు అనే 2 కుమారులు పుట్టారు. మరియు అనమిత్రునికి శని అనే పేరు కలిగిన వాడు ఇంకొక కొడుకున్నాడు. అతని కొడుకు సత్యకుడు. అతనికి యుయుధానుడు అనే ప్రసిద్ధి కూడా చెందాడు. ఆ ప్రసిద్ధి చెందిన ఆ యుయుధానుడు అని ప్రసిద్ధి చెందిన సాత్యకి, అతనికి జయుడు, అతనికి గుణి, అతనికి యుగంధరుడు పుట్టారు. మరియు అనమిత్రునికి వృష్ణి అనే ఇంకొక కొడుకు ఉన్నాడు. వానికి స్వఫల్కుడు, చిత్రకుడు కలిగారు. వారిలో స్వఫల్కునికి గాంధిని యందు అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్యువుడు, వర్మద్రుక్కు, దృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, హరిమర్ధనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అనే 12 మంది కొడుకులు, సుచారువు అనే కూతురు పుట్టారు. వారిలో అక్రూరునికి దేవలుడు, అనుపదేవుడు పుట్టారు. ఇక చిత్రునకు పృథుడు, విధురథుడు పుట్టారు. ఇలా వీరందరూ చాలామంది ఉన్నారు. వీరందరూ వృష్ణి వంశ సంజాతులే అయ్యారు. అందకునికి భజమానుడు, కుకురుడు, శుచి, కంబల బరిహిష్ఠుడు అనే 4 పుట్టారు. ఈ కుకురునికి వృష్ణి, అతనికి విలోమతనయుడు, అతనికి కపోత లోముడు, అతనికి తుంబురుడు, తుంబురునికి మిత్రుడైన అణువు, అతనికి దుందుబి, అతనికి దవిద్యోతుడు, అతనికి పునర్వసువు, అతనికి ఆహుకుడు అనే కొడుకు, ఆహుకి అనే కూతురు పుట్టారు. ఆ ఆహుకినికి దేవకుడు, ఉగ్రసేనుడు అనే 2 పుట్టారు. వారిలో దేవకునికి దేవలుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే 4 కొడుకులు పుట్టారు. ఆ 4కి తోబుట్టువులుగా ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షత, సహదేవ, దేవకి అనే 7 కన్యలు పుట్టారు. అసదృశతల లలితాకారల కిసలయ కరతలల దేవకి ముఖ్యుల, నాభిసరుహనయనల నందర వసుదేవుడు పెండ్లి ఆడే వసుధాధీశ. రాజా, చిగుళ్ళ వంటి మెత్తని చేతులు, పద్మాల వంటి కన్నులు కలిగి సాటి లేని అందకత్తెలైన ఆ దేవకి మొదలైన వారినందరినీ కూడా వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.